మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం జాగరూకత. రేపటి తరం క్షేమం, సంక్షేమం కోసం నిద్రాహారాలను సైతం మరిచి తల్లిదండ్రులు పడే తపన భవిత పట్ల వారి జాగరూకతకు ప్రత్యక్ష ఉదాహరణ. వ్యక్తి తనకు ఇష్టమైన చోట అయిన వారితో క్షేమంగా బతకాలి అన్న ఆపేక్షతో నిరంతరం జాగరూకుడై ఉండడం సహజం. జాగరూకత ప్రతి జీవి ప్రాథమిక అవసరమే కాదు, స్వీయ రక్షణా బాధ్యత కూడా. ప్రాపంచిక విషయాల పట్ల వ్యక్తి చూపే దృక్పథమే ఆ వ్యక్తికి ఆయా అంశాలపై ఒక వైఖరిని ఏర్పాటు చేస్తుంది. బాల్యం, యవ్వనం, ప్రౌఢ, వృద్ధావస్థల్లో ఆయా విషయాల పట్ల ఆ వైఖరి స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది. జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, కలిగిన ఆనందాలు, విషాదాలే దృక్పథంలో మార్పునకు ప్రధాన కారణం కావచ్చు. ఊహించని విధంగా జీవితంలో ఎప్పుడైనా అత్యంత ఇష్టమైన మనుషులు లేదా వస్తువుల పట్ల కూడా సదరు వ్యక్తి విరక్త స్థితిలోకి అడుగుపెట్టవచ్చు. అలా జరిగినప్పుడు అదే దశలో తనలో చోటు చేసుకునే మార్పు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తను ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాను అన్న ఆత్మావలోకనం మొదలవుతుంది. ఈ మార్పు అరిషడ్వర్గాల పట్ల జాగరూకతను పెంచుతుంది. అది జ్ఞానం పెంచుకునేందుకు మార్గాన్ని అన్వేషిస్తుంది. ఆ విద్య నుంచి విద్యకు తోవ చూపుతుంది. వ్యర్థ ప్రేలాపనలతో మట్టి కొట్టుకొని మలినమైపోయిన గుండె గదిని శుద్ధి చేస్తుంది. తత్వం అన్న ఉపనిషత్ వాక్యం ప్రకారం ఏదైతే దైవం ఉన్నదో అదే నేనుగా ఆ దైవిక శక్తిని మనోమందిరంలో ప్రతిష్ఠిస్తుంది. ఆ మూర్తిపై త్రికరణ శుద్ధిగా చిత్తం నిమగ్నమవడానికి కారణమవుతుంది. ఆ చిదానందాన్ని ఆస్వాదించడానికి ప్రేరణ ఇస్తుంది. అవసరానికో ఆత్మబుద్ధికో మనకు సాయం అందించేందుకు దేవుడు ఉన్నాడు అన్న తలంపు ఒకంత మంచిదే కదా. అందుకే తల్లి చిన్న పొట్టలో ఊపిరి పోసుకున్న జీవి సంరక్షణకు పూనుకున్నది ఎవరు? రేపటికల్లా ఇన్ని పనులు అంటూ చాంతాడంత జాబితా రాసుకున్న మనిషి కదలక మెదలక కంటి నిండా నిద్రపోతే కాపాడేది ఎవరు? జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న జీవిని భవబంధాల నుంచి విముక్తుణ్ణి చేసి తనలో లీనం చేసుకునేవారు ఎవరో? ఆ దైవం పట్ల మనిషిగా నిరంతరం జాగరూకతతో మెలగడమే ధన్య మార్గం, ధర్మ మార్గం. సత్యమేవ జయతే. మీ రాజా.